తూర్పు గోదావరి జిల్లా మలకపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఒక సామాన్యుడిని తన కాన్వాయ్లో కూర్చోబెట్టుకుని ధర్మవరం నుంచి మలకపల్లి వరకు ప్రయాణించారు సీఎం. పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన చంద్రబాబు ఒక కిరాణా దుకాణం వద్ద ఆగారు. వ్యాపారం ఎలా ఉందంటూ వాకప్ చేశారు. అదే సమయంలో ఆ దుకాణం వద్ద వస్తువులు కొనుగోలు చేస్తున్న చర్మకారుడు పోసిబాబును ఆప్యాయంగా పలకరించారు. చర్మకార వృత్తిలో అవసరమైన ఉపకరణాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటావని ఆరా తీశారు. పోసిబాబు చెప్పిన అంశాలను సీఎం ఆసక్తికరంగా విన్నారు. మీ కుల వృత్తిని కూడా చూస్తానంటూ పోసిబాబును తన కారులో కూర్చోబెట్టుకున్న సీఎం ఆయన ఇంటికి తీసుకెళ్లారు. పోసిబాబు కుటుంబ సభ్యుల వివరాలు, వాళ్లు ఏం చేస్తున్నారనే అంశంపై ఆరా తీశారు. ఈ పక్కను ఎంతమంది పిల్లలు? ఇద్దరా? ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని అడిగారండి. ఏం చదివించే వాళ్ళని? పాప 10th చదివిందండి. అబ్బాయి ఇంటర్ చదివాడండి. 22 సంవత్సరాలు, పాపకేమో 25 సంవత్సరాలు అండి. అది పెద్ద అబ్బాయి ఏమో 26 సంవత్సరాలు కొద్దిగా అనారోగ్యంగా చనిపోయాడండి అతను. ఇప్పుడు నువ్వు, మీ భార్య, కొడుకు అండి. కూతురు బయట ఉందా? బయట అండి, ఇక్కడేనండి. మా ఊరు మా మేనల్లుడికే చేశానండి. ఏదో దేవుడు ఇచ్చింది మీ పక్కన కూకుంటాకి నేను ఎంత పుణ్యం చేసుకుంటే మీ దగ్గర కూకున్నానండి. కానీ నేను కూడా నీ విషయాలు తెలుసుకుందామని వచ్చా. నేనేంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి. అయ్యో, మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి. అయ్యారు చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి. ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడుగట్టుకుపోయిందండి మొత్తం. కొంత ఇబ్బంది పడావా? చాలా ఇబ్బంది పడ్డానండి. అయ్యారు రాజమండ్రి నుంచి తెస్తానండి. అదే ఆర్డర్స్ ఇస్తారండి. ఆర్డర్ మాకు కావాలంటే అయ్యో ఒక అరడాచని తెచ్చుకుంటానండి. ఇది జినుగుదంటే పలసగా తీసేస్తారండి. ఎదురు ఈ ఉల్లిపాయలు గట్ట వేసుకుంటాకండి. ఇదండి నువ్వు కొనుక్కొని వచ్చావు? కొనుక్కొచ్చానండి. అయ్యారు వాళ్ళు అక్కడి నుంచి ఎంత వేసారనుకోండి బిల్లు అండి. ఏంటమ్మా, బాగున్నావా? ఇట్రా, ఈ 2 తీసుకుంటాను. ఇవన్నీ పంపించరండి. నువ్వేం చేస్తావు? ఎన్ని మేకలు ఉన్నాయమ్మా? 8 మేకలు ఉన్నాయి. దానివల్ల ఎంత ఆదాయం వస్తుందమ్మా నీకు? కొత్తగా తెచ్చావా? ఎన్ని పెన్షన్లు ఇస్తున్నావు ఇక్కడ మొత్తం? నువ్వు 53. ఇప్పుడు ఎన్ని ఇచ్చావు? మొత్తం ఇది ఒకటే ఉందా? ఓకే, ఇచ్చేసి ఇప్పుడు నీకు ఈ డబ్బులు కట్ తీసుకో. ఇప్పుడు నేను కొనిన దానికి డబ్బులు చేతిలో పెట్టుకో. ఎందుకండి బాబు, మీరు వచ్చిన అలా కదండి. వద్దండి అయ్యారు, వద్దండి. మీరు మా ఇంటి మొత్తమే మాకు కొంత సంతోషం. నా మాటను అమ్మా. ఇదేనా? అదిగోండి.